ముస్లింకి మక్కా అనే పవిత్ర స్థలం ఉన్నది, హిందువులకి తిరుపతి అనే పవిత్ర స్థలం ఉన్నది, యూదులకు యెరూషలేము అనే పవిత్ర స్థలం ఉన్నది. కానీ క్రైస్తవులకు ఎలాంటి పవిత్ర స్థలము లేదు. ఈ క్రైస్తవులకు ఉన్న ఒకే ఒక పవిత్ర స్థలము హృదయమే. ఈ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంచితే అక్కడికి దేవుడు వచ్చి చక్కగా సింహాసనాసీనుడై ఉండి నీతోనే ఉంటాడు, నేను నడిపిస్తాడు. కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, బాధల్లో, అన్ని సందర్భాల్లో కూడా నడిపించేవాడు దేవుడు. పాపం ఇది తెలియక చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని దేవుడు ఎక్కడో ఉంటాడని ఇజ్రాయెల్కి వెళ్తున్నారు. ఇజ్రాయెల్ ట్రిప్ అట ₹1,00,000 ఒక వ్యక్తికి. అంత అవసరం లే, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లే. ఆ డబ్బేది ఇక్కడే దాతృత్వంలో దేవుని పేరిట నువ్వు చేయాల్సిన మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో అవి చేసి చక్కగా నీ హృదయంలో దేవుని ఆహ్వానించు. ఒకవేళ క్రైస్తవ్యానికే గనక పుణ్యక్షేత్రము, క్రైస్తవ్యానికే గనక పవిత్ర స్థలం ఉంటే క్రైస్తవ్యం కూడా మతం అయిపోతాయి. క్రైస్తవ్యానికి పుణ్యక్షేత్రాలు లేవు, క్రైస్తవ్యానికి పవిత్ర క్షేత్రాలు లేవు. ఏదో చెబుతారు కదా, తమిళనాడులో వేలాంగిని అని, మెదక్ అని, విజయవాడలో గుణదల అని, ఇవేవి పుణ్యక్షేత్రాలు కాదు. నీ హృదయమే పుణ్యక్షేత్రము. ఎవరు తమ హృదయాన్ని పుణ్యక్షేత్రంగా మార్చగలరంటే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు.